హాయ్ గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే చిన్నగా ఒక ర్యాలీ అయితే ఒకటి ఉంది యమహాది. ఆ యమహా ర్యాలీ దగ్గర అయితే వెళ్తున్నా. అంటే దాన్ని నేమ్ ఏంటంటే బ్లూ స్ట్రైక్ అని పిలుస్తారన్నమాట. బ్లూ స్ట్రైక్ అయితే వెళ్తున్నాం మనం ఈరోజు. ఎవరైనా వెళ్ళొచ్చు, మనం అనే కదా, ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటుంది. ఎవరికైతే MT-15 R15 ఉంటుందో వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఆఫర్ వస్తుంది అన్నమాట. ఇది జస్ట్ నార్మల్గా రైడ్కి తీసుకెళ్తారు. రైడ్కి తీసుకెళ్ళి సరదాగా ఫోటో దిగేసి వచ్చేయడం అంతే. ఏమన్నా టీ బిస్కెట్ కాంప్లిమెంటరీగా ఇస్తారంటే దాన్ని నుంచి ఏముండదు. సరే, మనం ఎప్పుడూ వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టు చిన్న రైడ్. ఓకే గైస్, లెట్స్ వాచ్ ఇట్. ఇది వచ్చేసి ఎర్రగడ్డ షోరూమ్ దగ్గర మాట. జస్ట్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది దగ్గరగా. రైడ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి గైస్. ఎర్లీ మార్నింగ్ ఇంత ట్రాఫిక్. అమ్మో, ఓవర్ సాయం అసలు కదా. ఎక్కడ సార్ అది షోరూమ్ కాడక? అది కదా షోరూమ్ ఎక్కడని? అంటే ESI మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది అదేనా? అంటే ఎర్రగడ్డ దగ్గర అని చెప్పారు కదా, ఎర్రగడ్డ దగ్గర మెట్రో స్టేషన్. ఓకే, అది ESI అదే కదా. ఎవరు లేరాడా? ఓకే ఓకే. మనం ఫస్ట్ రైట్ వెళ్ళాం గైస్. నాకు ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి అరకొచ్చాను. బొమ్మయ్యాం టర్న్ కష్టం, టర్న్ ఉంటుంది. ఏమో మొక్కలు వచ్చామండి. ఎవరు లేరు గైస్, మన మొక్కలే ఉన్నాం. వెంకటేశ్వర మోటార్స్ ఇదే. అదేంటి ఎవరు లేరు, మనమే తొందరపడి వచ్చేసరికి. ఎవరు రాలే ఇంకా. మైక్ లేపడం చెప్పాను కదా గైస్ లాస్ట్ టైం, నాకు మైక్ లేదని. మైక్ కొందామంటే 8,000 ఉంది. అవ్వక్కయ్యామట. ఎందుకుగా తర్వాత చూద్దామని, ప్రస్తుతానికి ఇలా మేనేజ్ చేద్దామని లైట్ తీసుకున్నాను. MT ఇదేంటి గోప్రో అన్న. R3 ఉందా? MT-03 ఉందా? అది కూడా లేదా? కనీసం వీడియోస్ అనుకుంటే అది కూడా లేదు. మనకు MTలు ఉన్నాయి కానీ M303 లేదు. R3 కూడా లేదు. ఆల్రెడీ షోరూమ్కి ఒకసారి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం, గిరగిరలు చుట్టామన్నమాట ఒక టైంలోని. ఏంది బ్రో, గ్రూప్లో అంతమందిని యాడ్ చేశారు, ఎవరు రాలేదు ఇంకా. గ్రూప్లో అంతమందిని యాడ్ చేశారు. నేను ఇంకొచ్చేసరికి ఒక 30-50 మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాను నేను. కానీ యమహాలో నాకు నచ్చింది ఏంటంటే ఆ ఇంజిన్ రిలయబిలిటీ ఒకటి కాదు. ఇంకేంటే పవర్, అంటే మనం ఎంత తుక్కు కింద కొట్టుకున్నా అది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ
అంటే రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దీనికి తట్టుకునే సత్తా ఉందన్నమాట. అది ఇష్టమైనది ఏంటంటే దీంట్లో క్వాలిటీ పరంగా చూసుకుంటే నాకు ఎందుకు ఇది అంత క్వాలిటీ ఉండదు అనిపిస్తుంది. దీని పాటలు అయ్యి నాకు ఈజీగా ఇరిగిపోతాయి అన్నమాట. సరదాగా ఇరిగిపోతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ నేను ఫెవికాల్ ఎట్టుకుని ఎంసీ ఎట్టుకుని అతికించుకోవాలన్నమాట. ఆ టైప్ ఉంటుంది. హ్యాండిల్ నాది ఇప్పటికి 3 times వేయించాను. ఇలా జస్ట్ ఇలా వాలిందంటే రప్పని వంగిపోతుంది. లివర్సీ అంటాయి న్యాచురల్గానే ఇరిగిపోతూ ఉంటాయి. అవి ఒకటి నాకు అర్థమైంది కదా, నేను 1 year యూజ్ చేశాను కదా, 1 yearలో చెప్తున్నా అంటే అన్నీ చాలా కొంచెం డెలికేట్గా ఉంటాయి పార్ట్స్ అయితే, కానీ తక్కువలో ఉంటాయి. కానీ అలా తిట్టేద్దాం అనుకున్నాడు వాడు. ముందు చెప్తున్నట్టే నాకు ఎక్కడో ఎవరిలో చూసినట్టు ఏదో వస్తుంది కానీ అట్లా బండ్లన్న కొంచెం మనది బండ్లన్న టేస్ట్ అట్లా ఉంది. మన వల్ల ఏమో మనోడు వీళ్ళు కొడతావా బ్రో అని అడుగుతాడు. మన వెళ్ళాలంటే ఏమో గైస్, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి మన దగ్గర నుంచి వీళ్ళు స్టాపీలు. నాకు బండి టైర్ 20,000 వచ్చిందంటే మ్యాటర్ ఏంటంటే నాకు మనం ఎప్పుడు డిస్ప్లే లాంటివి ఏం చెయ్యమాట, అందుకని 20,000 అలా వచ్చింది. ఇంకో బ్రదర్ అయితే వచ్చింది మనకు. మనోడు దగ్గర అనుకుంటే నా ఇంటి ఇక్కడ మొత్తం కొలిసేస్తున్నట్టు రోడ్డు మొత్తం. అందరూ ఎంత తీసుకుని 600,000 వస్తాయని చెప్పాడు. వీళ్ళు మట్టి ఏం చేస్తారు రాబోతుంది అని అలా మోసం చేయకూడదు అబ్బా. అందరూ వస్తాను అంటారు, అప్పుడే చెప్పేస్తే అయిపోతుంది కదా. వీళ్ళు ఎస్టిమేషన్ చేసుకోరు కదా. మీరు అప్పుడు ఏం చెప్తారు అడిగినప్పుడు సార్ వస్తాను సార్ అంటారు. అప్పుడే చెప్పేస్తే అయిపోతుంది కదా. సార్ మాకు కుదరలేదు రాను అని అప్పుడే చెప్పేస్తే అయిపోతుంది. పాపం వీళ్ళు క్లాస్ కల్పించి వస్తానని చెప్పి కొన్ని గ్రూప్లో నేను అప్పటికే చెప్పారు. గ్రూప్లో ఒకవేళ ఎవరైనా రాకపోయి ఉంటే మెసేజ్ చేయండి, ఇట్లా రానని కుదరట్లేదని అని చెప్తున్నారు. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మనోడు బండి మీద కూడా వదలలేదు, క్షమాపణ లేకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు మనోడు. క్షమాపణ స్టార్ట్ అయింది గైస్ మనకి బ్లూ స్ట్రైక్ రైడ్. ఇక్కడితో అయితే మనకి కాజు హిల్స్ అన్నారు, మరి ఎక్కడ దాకా తీసుకెళ్తారన్నది మనకి తెలియదు. హిల్స్ వ్యూ పాయింట్ దాకా తీసుకెళ్తే ఓకే, మనకి సరదాగా కవర్ చేసినట్టు ఉంటుంది, కొంచెం కంటెంట్ కూడా వచ్చినట్టు ఉంటుంది. అక్కడితో అయిపోయిన తర్వాత మనకి అక్కడ చిన్నగా ఫోటో అయితే ఉంటుంది. బ్లూ స్ట్రైక్ బ్యానర్ ఉంది కదా, బ్యానర్తో ఫోటో దిగి థమ్స్అప్ చూపించు, థమ్స్అప్ సింబల్. అక్కడితో రిటర్న్ బ్యాక్ టు హోమ్. మనకి అది రైడ్ అయిపోయిన తర్వాత చాయ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ రెండు ముగించుకుని వాళ్ళతో రిటర్న్ బ్యాక్ టు హోమ్. మనోడు అసలు క్షమాపణ లేదు, అలా క్షమాపణ లేకుండా మాట్లాడుతున్నాడు మనోడు ఫోన్. ఇంతకీ అన్న మేము ఉన్న గల్లీలోనే ఉంటాడంట ఈ బ్రదర్ కూడా. బ్రదర్ ఏ ఇయర్లో కొన్నారు బ్రదర్ ఇది? అంతేనా? ఓకే, కలర్ ఇదంతా వేరా అంటే ఇదంతా షేడ్ అయినట్టుంది కదా. నాది అంతే భయ్యా. అంటే నాది రీసెంట్గా సర్వీసింగ్ చేయించి పాలిషింగ్ చేయించినది ఇలా ఉంది. 2 days అయింది అంత దీన్ని సర్వీసింగ్ చేయించి, అందుకే అంత నీట్గా ఉంటుంది. లేదంటే మంది కొట్టిన పిండే. నీ కూడా షేడ్ అయినాయి భయ్యా, నాది అవ్వలేదా? అంటే నువ్వు ఎండలో ఎక్కువ ఉంచేస్తావా? వర్క్ ప్లేస్లో మొత్తం అక్కడ ప్లేస్ ఉండదు పార్కింగ్. ఓకే ఓకే. అందరిని గెలుపుకుంటూ పోతామంట, అంటే సరదా పరిచయాలు చేసుకుంటూ వెళ్తే అదొక ఆనందం నాకు. అదేం తప్ప
బ్రో కొద్దిగా ఫ్రెండ్స్ పెట్టండి బ్రో థమ్స్అప్ పెడతారా బ్రో పెట్టండి ఇలా అది ప్రోత్సాహం అలా అంటారా మనతోనే. నేను ఇంకా కాజు కూడా లేక్ అనుకున్నాను అది కాజు కూడా హిల్స్ మాట మేము వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. నేను ఎప్పటి నుంచో నేను కూడా ఇది లాక్ చేద్దాం సరదాగా అనుకున్నాను. నేను కాజు కూడా హిల్స్ ఎప్పుడు లాక్ చేయలేదు కదా, సరదాగా లోకల్లోనే హిల్ స్టేషన్ ఉంది కదా లాక్ చేద్దాం అనుకున్నా. కాకపోతే బాగానే పని అయింది మనకి ఈ రైడ్లో. ఏంటి ఇంతకు మించి పైకి లేదా? ఇంకా పైకి వెళ్తామేమో అనుకున్నాను నేను. 70 హరిలో ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. నేను ఇంకా పైకి వెళ్తాం అనుకున్నాను గైస్, కాకపోతే ఇక్కడ పెడుతున్నారు. సీసాలు ఉన్నాయి ముందు వస్తే టైర్ కాటా వస్తుంది. దా పక్కాపు నడుపు నడపాలనిపిస్తున్నప్పుడు పెట్రోల్ పంపించేద్దాం అయిపోద్దాంలే బ్రో. ఐడియా ఉంది కదా బండి, ఐడియా ఉంది కదా బండి. అంటే వెనక 4 అంతే కదా ఇంకేముంది. ఏముందలే ఒకసారి చేత అయిపోతుంది గైస్. కాకపోతే నాకు గులాబ్ జామున్ గలగలాడుతూ ఉంటాయి మనోడు రెట్నిచ్చేదాకా బండి. నాకు టైంలో భయంకరమైన ఆశ మాట, పెద్ద ఆశ బండి నడపాలని M250. కాకపోతే అప్పుడు మా సర్కిల్ ఎవరికి లేవు. ఎక్కడైనా పార్కింగ్లో ఉంటే వెళ్ళి ఎక్కేసి అంటే హ్యాండిల్ పట్టుకొని చూసుకున్నాను అనమాట ఎలా ఉంది ఏంటన్నది. అలా ఉంటుంది. ఎవరికైనా చాలామందికి ఆశ ఉంటుంది వాళ్ళు డ్రీమ్ బైక్స్ నడపాలని. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదురుతుంది. ఏమంది ఒకసారి అడిగినప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అంతే గైస్, ఇక్కడతో మన రైడ్ అయితే పూర్తయింది. ఇంకా నాకు GoPro కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడతో రైడ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.